ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఈ కేసులో ఇంతవరకు కేసీఆర్, కేటీఆర్లకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణకు హాజరవుతున్నట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం వద్ద హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ యోగా డేను సెలబ్రేట్ చేసుకున్నారు బీజేపీ నేతలు. భారతదేశం అందించిన కాలాతీత బహుమతి యోగాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి విస్తృతం చేశారని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏపీ విశాఖపట్నంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొన్న దృశ్యాలను ఎక్స్ వేదికలో రీపోస్టు చేశారు. ఇది ఆరోగ్యం, సామరస్యం, శ్రేయస్సు కోసం ఒక ప్రపంచ ఉద్యమమని పేర్కొన్నారు. कैसे योग ने पूरे विश्व को जोड़ा। आज पूरी दुनिया किसी न किसी तनाव से गुजर रही, ऐसे में योग से हमें शांति की दिशा मिलती है। ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతుందని ముందస్తుగా ప్రస్తావించింది తానేనని చెప్పారు. హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చాలా మంది ఫోన్లను ట్యాపింగ్ చేశారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్లకు ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు బండి సంజయ్. అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసిందండి. ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాలతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడి నుంచి వారిపోయాడు. ప్రభాకర్ రావు గాని, రాధాకిషన్ రావు అనే వ్యక్తులు గాని, వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు. అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేసినాము, ఫలానా వ్యక్తులది ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పినప్పుడు, మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వం నోటీస్ చేయడానికి ఎందుకు వెనుకడుగు చేస్తున్నది? అతి త్వరలో కరీంనగర్ జిల్లా గన్నేరువరం ప్రజల చిరకాల కోరిక తీరనుందని చెప్పారు బండి సంజయ్. లోయర్ మానేరు డ్యాం మీదుగా కరీంనగర్, గన్నేరు మండలాన్ని కలుపుతూ హైలెవెల్ బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. 77 కోట్ల వ్యయంతో 18 కిలోమీటర్ల పొడవున హైలెవెల్ బ్రిడ్జ్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఇదే విషయంపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లితో చర్చించారు కేంద్ర మంత్రి. ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. యూనియన్ మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ తో పాటు పార్లమెంట్ కమిటీ మెంబర్స్ తో కలిసి యోగా చేసిన ఫోటోలను ఎక్స్ ప్లాట్ఫామ్ లో పోస్టు చేశారు. కాశ్మీర్ లేహ్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బుద్ధిస్ట్ స్టడీస్ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రఘునందన్ రావు.